మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. శంకరపేటలో కూడా నేను పోయినప్పుడు చెప్పిన ఖచ్చితంగా మీకు ఊళ్ళో పడ్డ ఏవైతే ఉన్నాయో ప్రకారం అది మీకు ఒకవేళ మీకు లాభసాటిగా ఉంటే దాన్ని తెలిపించే విధంగా ఎలక్ట్రికల్ కానీ మాన్యువల్ కానీ ఏ విధంగా మీకు ఉపయోగం ఉంటుందో ఏ విధంగా మార్కెట్లో కాంపిటీషన్ తగ్గిపోతుందో దాని తగ్గట్లా ఖచ్చితంగా మన ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తాను. ఈ సహకార సంఘం మీకు ఇది నడుస్తున్నదా లేదా సహకార సంఘం నాకు తెలియదు. నాకు పాప శంకర్ కూర్చి శంకర్ అయినప్పుడు వారికి కూడా చైర్మన్గా ఉండి చాలా దాన్ని చూసుకుంటే దానికి మేము అందజేసాం చేసాం. ఇప్పుడు కూడా అందరి కుటుంబాలు కాపాడాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సంఘం ఉంది కాబట్టి ఆ సంఘం ఏ విధంగా అయితే ఫండ్స్ మేము ఇవ్వగలుగుతున్నామో ప్రభుత్వం ద్వారా మీకు మాకు డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్టు మరొకసారి నడవడానికి ఏ విధంగా అయితే ఎంతమంది లబ్ధిదారులకు లాభం అయింది. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ చూడాలి. ఇప్పుడు మనం ఈ ₹1,00,00,000 పెడతాం, పెట్టాక ఏ కుటుంబాలు బాగుపడాలి, ఎంతమందికి జీవనోపాధి అవుతుంది, మరి మార్కెట్ ఉందా లేదా చేరేదా దీనికి అని చెప్పేసి మనము దాని గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు అందరూ తయారు చేసిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చూపించకుండా నా వంతులో కృషి చేసి దాన్ని రన్నింగ్ చేయాలని నాకు కూడా చాలా రోజుల నుంచి. ఇది 47 సంవత్సరాల కార్యక్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేమ్ లెవెల్ పాలసీ ఉన్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రంలో వేరే దగ్గర ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నవరం ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఉన్నది, శంకరపేట ఒకటి ఉన్నది. నాకు చేనేత కార్మికులు ఈ మూడు దగ్గర నాకున్న అవగాహన మూడే కదా. కాబట్టి వీటన్నిటికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను. ఇక స్మృతివనం కోసం 2 ఎకరాలంటే నేను చెప్పలేదు. సపరేట్ ఇప్పుడు నేను కొన్ని టీవీలో మీరు ఏమన్నా అనుకుంటారు, మీరు ఏం తప్పదనం చేసుకున్నా సరే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చెప్తున్నారు. రెడ్డిల ఉప సంఘము, లేకుంటే మంత్రశాల ఉప సంఘము, ఎస్సీల ఉప సంఘము, ఎస్టీల ఉప సంఘము, బీసీల ఉప సంఘము, ఉన్నత ఉప సంఘము, ఇది విడుదల అందరూ కలిస్తే మీకు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే లాభం లేదు. అందరూ కలిసి ₹2,00,00,000 ఇస్తుంటే మనకు ఒక కమ్యూనిటీ అని పెద్దది టౌన్ హాల్ కట్టుకుంటే అన్ని కులాలను పనికొస్తుంది. కాబట్టి అన్ని కులాలు ఒకటే, అందరు కలిసి అన్ని పైసలు ఒకటి జమ చేస్తే బిల్డింగ్ ఉన్నది, చిన్న బిల్డింగ్. దీనికి బదులు మనకు పెద్దది ₹3-4 కోట్ల అన్ని సంఘాలను ఒక దగ్గర ఇస్తే జాగా కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు స్మృతివనం గురించి స్మృతివనం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా ఉత్తమ్ ప్రభాకర్ గారు మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అందరితో పాటు ట్యాంక్ బండ్ మీద మరి నెక్స్ట్ జయంతి వరకు కొండా లక్ష్మణ్ బాపూజీది ఐలమ్మ విగ్రహాలు సూచనలు కూడా. కాబట్టి ఒక్కొక్కరు స్మృతివనం కాకుండా ఈ జాగా మనకు ఇంకోటి నారాయణపేట చుట్టుపక్కల చాలా ఇప్పుడు ఇళ్ల స్థలాలకే జాగా లేకుండా పోయింది. ఇక ఉన్న ఒక స్థలం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే అది కూడా మా విలేకరు సోదరులకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది కొంతమందికి. కాబట్టి ఎక్కడ స్థలం లేకుండా ఇప్పుడు స్థలం కావాలంటే మనం లింగాపూర్ దగ్గర పోయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది. ఎక్కడ అంటే ఒక లింగాపూర్ దగ్గర. స్టేడియం గురించి చూస్తే అక్కడ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర. ఇంకా చాలా అవసరం ఉన్న జాగా. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ స్మృతివనం గురించి మీరు ఎక్కడన్నా ఒకవేళ మీరు 1 ఎకరం 2 ఎకరాలు మీరు కొనుక్కోండి. మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా దానికి ప్రభుత్వం తరఫున 50 లక్షల స్మృతివనం కింద పార్కు లాగానే డెవలప్మెంట్ చేపిస్తారు. ఎందుకంటే జాగానే కష్టం ఉంటుంది. పార్కు జాగా లేకనే ఈ ఫారెస్ట్ ల్యాండ్ మొన్న అడిగినాం. ఫారెస్ట్ ల్యాండ్ పెట్టి ఇప్పుడు వచ్చే వారం చూస్తారు. అర్బన్ ఫారెస్ట్ కింద 5 ఎకరాల 10 ఎకరాల ఈ నర్సరీ అవతల మనకైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నదో దాంట్లోనే పార్క్ చేయాలి. అదేంటి చుట్టుపక్కల ఎక్కడ జాగలేదు. ఆక్సిజన్ పార్క్ ఏసీ పార్క్ రాకుండా చిన్నగా కన్జెషన్ అయింది. కాబట్టి పెద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పార్క్ గురించి ఉన్నది. ఒకవేళ మనకు అన్ని విధాల అవకాశం కలిసి వస్తే లేకుంటే నాకు నీకంటారు 5 మంది పెట్టాలి ఒకరు అంటారు, కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టాలి ఒకటి అంటారు. అట్లా కాకుండా అందరికీ అక్కడ పెట్టేసి దానికి పార్క్ కూడా డెవలప్ చేసుకుంటాము అని చెప్పి చెప్తాను. ప్లేస్ ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా నేను 50 లక్షల కోట్ల రూపాయల వరకు వాళ్ళకి నేను దానికి గవర్నమెంట్ శాంక్షన్
విగ్రహాల ప్రతిష్టాపన తర్వాత పార్కు డెవలప్మెంట్ గురించి నేను చేపిస్తాను. జాగ్రత్త పరిశాంతి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!